మోడీ రేపు జరిగినటువంటి ఎన్నికల్లో వాస్తవంగా అయితే అస్సాంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారులు ఉంది, అది మళ్ళీ గెలిస్తే చాలు. పాండిచ్చేరిలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది, అది మళ్ళీ గెలిస్తే చాలు. వాళ్ళ గెలుచుకున్నట్టు. మిగతాది అది డిఎంకే నేతృత్వంలోని తమిళనాడు, అక్కడ ఏఐడిఎంకే గెలిస్తే దాంట్లో బీజేపీ భాగస్వామి కానీ బీజేపీ లీడర్ రోల్ కాదు. కేరళలో యూడిఎఫ్ వర్సెస్ ఎల్డిఎఫ్, కమ్యూనిస్ట్ పక్షం వర్సెస్ వీళ్ళకు ఉంది. అందులో 4 ఓట్లు పెంచుకోవచ్చేమో కానీ గెలిచే పరిస్థితుల్లో బీజేపీ లేదు, ఎక్కువ సీట్లు గెలిచే పరిస్థితి లేదు. అక్కడ డబుల్ డిజిట్ వస్తే పండగ చేసుకున్నట్టే. ఇకపోతే ఏదైతే పాండిచ్చేరిలో వచ్చేటప్పటికి వీళ్ళదే గవర్నమెంట్ వస్తుంది అన్నటువంటి లెక్కలు ఉన్నాయి. బెంగాల్ అత్యంత కీలకమైనది. బెంగాల్లో కనుక గెలిచి తమిళనాడులో కనుక కూటమిగా గెలిస్తే ఇక బీజేపీకి పట్టపగ్గాలు ఉండవు, అడ్డుకునేవాడు ఉండడు. లేదా భారతీయ జనతా పార్టీని కార్నర్ చేయడానికి మమతా బెనర్జీ నాయకత్వంలో ముందుకు వచ్చి ఇప్పుడు రాహుల్ వీళ్ళకి పూర్తి స్వేచ్ఛనివ్వకుండా నువ్వు మా వెనకాల తిరిగి అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది.